నమస్కారం అనంత ధ్వని ప్రేక్షకులారా. రామేశ్వరంలో శ్రీరాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించాడా లేదా? ప్రస్తుతం ఆధ్యాత్మిక ప్రవచనకారుల మధ్య, వైష్ణవ మరియు శైవ పండితుల మధ్య జరుగుతున్న ఒక పెద్ద వివాదం ఇది. త్రిదండి చినజీయర్ స్వామి వంటి శ్రీవైష్ణవ పండితులు వాల్మీకి రామాయణంలో రాముడు శివుడిని పూజించినట్లు కాని, రామేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించినట్లు కాని ఎక్కడా లేదు, ఇది కల్పిత కథ అని ఒక పక్షంగా వాదిస్తున్నారు. అయితే సామవేదం షణ్ముఖ శర్మ గారు, చాగంటి కోటేశ్వరరావు గారు వంటి పండితులు పురాణ ఆధారాలను చూపిస్తూ రాముడు శివలింగ ప్రతిష్ఠ చేశాడని బల్లగుద్ది చెబుతున్నారు. అసలు ఈ వివాదం వెనుక ఉన్న నిజమేంటి? మనం ఎటువైపు నిలబడాలి? కేవలం ఒకే ఒక్క గ్రంథాన్ని పట్టుకుని మిగిలిన సనాతన వాజ్మయాన్ని కొట్టిపారేయడం ఎంతవరకు కరెక్ట్? ఈ రోజు మనం ఈ గుడ్డివాదనల వెనుక ఉన్న పరమ సత్యాన్ని విశ్లేషించుకుందాం. మొదటగా, ఈ శైవ వైష్ణవ భేదాలు అనేవి కేవలం మనుషుల సంకుచిత బుద్ధి వల్ల, పాండిత్య ప్రకర్ష వల్ల ఏర్పడినవి మాత్రమే. వైష్ణవ సంప్రదాయం శ్రీ మహావిష్ణువే సర్వోత్కృష్టుడు అని వాదిస్తే, శైవ సంప్రదాయం పరమశివుడే సకల సృష్టికి మూలమైన సదాశివుడు అని వాదిస్తుంది. తమ ఇష్టదైవాన్ని సర్వోన్నతుడిగా నిరూపించడానికి శృతి స్మృతి వాక్యాలను వారి కోణంలో మాత్రమే విశ్లేషించడం మొదలుపెట్టారు. కానీ సనాతన ధర్మానికి అసలైన మూలస్తంభం అద్వైత సిద్ధాంతం. ఈ అద్వైత సిద్ధాంతం స్పష్టంగా ఏం చెబుతుందంటే, భగవంతుడు ఒక్కడే, ఆ రూపాలు నామాలు వేరైనా లోపల ఉన్న పరమాత్మ చైతన్యం ఒక్కటే. దైవాల మధ్య ఇలాంటి భేదాలు వెతకడం, ఒకరికంటే ఒకరు ఎక్కువ అని వాదించుకోవడం ఆధ్యాత్మిక మార్గంలో అత్యంత చేదు అనుభవం, ముమ్మాటికి అజ్ఞానం. రామేశ్వర లింగ ప్రతిష్టకు ఆధారం లేదు అనడం ముమ్మాటికి తప్పుడు ప్రచారం. ఎందుకంటే రామేశ్వర క్షేత్ర మహత్యానికి ఎంతో బలమైన పురాణ సాక్ష్యాలు ఉన్నాయి. పద్మ పురాణంలో, శివపురాణంలోని కోటిరుద్ర సంహితలో, స్మృతి గ్రంథాలలో మరియు అధ్యాత్మ రామాయణంలో రామేశ్వర లింగ ప్రతిష్ఠ కథ చాలా స్పష్టంగా, వివరంగా చెప్పబడింది. అయితే రాముడు ఈ లింగాన్ని ఎప్పుడు, ఎందుకు ప్రతిష్ఠించాడు అనే విషయంపై పురాణాలలో భిన్నమైన కథనాలు ఉన్నాయి. కొన్ని పురాణాల ప్రకారం రాముడు లంకకు వెళ్లడానికి ముందు సముద్రంపై రామసేతు వారధి నిర్మించే సమయంలో లంకా విజయం కోసం ఆ పరమశివుడి అనుగ్రహం, శక్తి కావాలని ప్రార్థిస్తూ ఈ లింగాన్ని ప్రతిష్ఠించాడని చెబుతారు. మరికొన్ని పురాణాల ప్రకారం లంకా యుద్ధం ముగిసిన తరువాత రావణాసురుడిని వధించినందుకు గాను రాముడు ఈ లింగ ప్రతిష్ఠ చేశాడని చెబుతారు. రావణుడు మహాపరాక్రమవంతుడైన రాక్షసుడే కావచ్చు, కానీ అతను బ్రహ్మవంశానికి చెందినవాడు మరియు పరమశివుడి పరమభక్తుడు. సనాతన ధర్మంలో ఒక బ్రాహ్మణుని చంపడం వల్ల వచ్చే మహాపాపాన్ని బ్రహ్మహత్యా పాతకం అంటారు. ఈ ఘోరమైన బ్రహ్మహత్యా పాతకం నుండి విముక్తి పొందడానికి రాముడు సీతాదేవి స్వయంగా చేసిన ఇసుక లింగాన్ని ప్రతిష్ఠించాడని, హనుమంతుడు కాశీ నుండి తెచ్చిన విశ్వలింగాన్ని కూడా అక్కడే ప్రతిష్ఠించాడని ఈ గ్రంథాలు చెప్తున్నాయి. ఇక్కడ మనం గమనించాల్సిన పరమ సత్యం ఒకటి ఉంది. రాముడు పాప పరిహారం కోసమే శివుడిని పూజించాడని నమ్మినా, లేదా లంకా విజయం కోసం పూజించాడని నమ్మినా, ఏ కారణం చేతనైనా రాముడు చేసిన ఆరాధన, ఆయన చూపిన భక్తి ఏమాత్రం తక్కువైపోదు. భగవంతుడు ఏ లీలతో ఏ కార్యం చేసినా అది లోక కళ్యాణం కోసమే. కేవలం వాల్మీకి రామాయణంలో లంకకు వెళ్లే ముందు రాముడు మహాదేవుని అనుగ్రహం పొందినట్లు మాత్రమే సూచనలు ఉన్నాయి కాబట్టి లింగ ప్రతిష్ఠ జరగలేదు అని వాదించడం సనాతన ధర్మ సంపూర్ణతను అవమానించడమే అవుతుంది. ఇలాంటి తప్పుడు కథనాలను నమ్మి మనం అస్సలు చలించకూడదు. విష్ణువు, శివుడు ఒకరినొకరు ఎంతగా గౌరవించుకుంటారో, ఎలా పూజించుకుంటారో పురాణాల్లో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. శివుడిచ్చిన వరంతో శివుడినే భస్మం చేయాలనుకున్న భస్మాసురుడిని వధించడానికి విష్ణుమూర్తి మోహిని అవతారమెత్తి ఆ పరమశివుడిని రక్షించాడు. అలాగే పరమశివుడు నిరంతరం కాశీలో జీవుల ముక్తి కోసం ఉపదేశించే తారక మంత్రం మరేదో కాదు, సాక్షాత్తు ఆ రామనామమే. విష్ణు సహస్రనామాల్లో శివనామం, శివ సహస్రనామాల్లో విష్ణునామం అంతర్భాగంగా ఉంటాయి. రాముడు శివుడికి భక్తుడా, శివుడు రాముడికి భక్తుడా అనే చిన్నపిల్లల వాదనకు భక్త శిఖామణి అయిన తులసీదాస్ తన రామచరితమానస్లో అద్భుతమైన సమాధానం ఇచ్చారు. రామేశ్వర ప్రస్తావన చేస్తూ రాముడి నోటి ద్వారా తులసీదాస్ ఈ మాట చెప్పించారు. శివుడిని ద్వేషిస్తూ నన్ను నా భక్తుడు అని చెప్పుకునేవాడు కలలో కూడా నాకు నచ్చడు. రామచరితమానస్ ప్రకారం రాముడు శివుడిని పూజిస్తే శివుడు నిరంతరం రామనామాన్ని జపిస్తూ ఉంటాడు. ఒకరికొకరు పరమభక్తులు, ఇద్దరూ ఒక్కటే. కాబట్టి మిత్రులారా, రూపాలు, నామాలు, సంప్రదాయాల మధ్య ఉండే వాదనలను పక్కన పెట్టండి. సనాతన ధర్మానికి మూలస్తంభమైన అద్వైత సిద్ధాంతాన్ని బలంగా నమ్మండి. శివుడు, శక్తి, విష్ణువు మరియు సకల దేవతలు అందరూ ఒక్కటే. మీ ఇష్టదైవం ఎవరైనా సరే ఆ దైవమే మీకు సర్వోన్నతమైన పరబ్రహ్మం. కాబట్టి ఎలాంటి భేదభావాలు లేకుండా సంపూర్ణమైన ప్రేమతో, భక్తితో మీ ఇష్టదైవాన్ని ఆరాధించండి.
శివాయ విష్ణు రూపాయ శివాయ అనేదే పరమసత్యం. హిందూ శ్లోకాలు, స్తోత్రాలు, ఆధ్యాత్మిక సత్యాలు, వైదిక నియమాలు మరియు సాంప్రదాయాల గురించిన మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోను లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం అనంత ధ్వని ఛానల్ను సబ్స్క్రైబ్ మరియు ఫాలో అవ్వండి. రండి, మనమందరం కలిసి అద్వైత సిద్ధాంత ధార్మిక మార్గాన్ని అనుసరిద్దాం. శ్రీ విష్ణురూపాయ నమఃశివాయ. శ్రీమాత్రే నమః.